హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ. ఫ్రెండ్స్, మన పటాన్చెరు లొకేషన్లో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్కి కనెక్టెడ్గా మనకి హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ఒక గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకి ఇన్వెస్టర్కి సంబంధించిన ఒక అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న ట్రిప్లెక్స్ 4BHK విల్లా ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న విల్లా యూనిట్ ఏదైతే ఈస్ట్ ఫేసింగ్ 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేసిన విల్లా యూనిట్కి సంబంధించి సేమ్ ఫ్లోర్ ప్లాన్ రెడీ టు ఆక్యుపై కండిషన్లోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే మనకు విల్లా యూనిట్ అవైలబుల్గా ఉంటుందో దానికి రిఫరెన్స్గా ఒక ఈస్ట్ ఫేసింగ్ మోడల్ విల్లా అనేది ప్రాజెక్ట్ సైట్ లొకేషన్లో అవైలబుల్ ఉందండి. దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ఈ టోటల్ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 8.5 ఎకర్స్లో డెవలప్ చేస్తున్నారండి. టోటల్ ఈ కమ్యూనిటీలో మనకు 102 విల్లాస్ ఉంటాయి. అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న విల్లా అనేది ఈస్ట్ ఫేసింగ్ విల్లా అండి. సేమ్ ఫ్లోర్ ప్లాన్ ఇన్వెస్టర్ యూనిట్కి సంబంధించి మనకు సేల్కి అవైలబుల్ ఉంది. ఇన్వెస్టర్ యూనిట్ వచ్చేసి మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉందండి. అందువల్ల మనకు ఈ విల్లా యూనిట్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను. ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు 200 స్క్వేర్ యార్డ్స్, మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ ఎంట్రన్స్, అండ్ టోటల్ బిల్ట్ ఏరియా వచ్చేసి 3,305 3,305 స్క్వేర్ ఫీట్ అండి. 4BHK ట్రిప్లెక్స్ విల్లా ప్లస్ హోమ్ థియేటర్ కూడా అవైలబుల్ ఉంది. గ్రౌండ్ లెవెల్లో మనకు కార్ పార్కింగ్ స్పేస్, మనకు మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే లివింగ్ ఏరియా, డైనింగ్ స్పేస్, కిచెన్, యూటిలిటీ స్పేస్, గెస్ట్ బెడ్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను. బెడ్రూమ్ సైజు మీకు వీడియోలో మనకు సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారండి. గెస్ట్ బెడ్రూమ్ సంబంధించి మనకు అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. ప్లస్ మనకు స్టేర్స్ కింద ఒక కామన్ వాష్రూమ్ కూడా అవైలబుల్ ఉందండి. చూడండి, మన గెస్ట్ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ ఏరియా సైజ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇది హెచ్ఎండిఏ రేరా అప్రూవల్తో డెవలప్ చేస్తున్న ప్రాజెక్ట్ కాబట్టి ఈ ఇన్వెస్టర్కి సంబంధించిన విల్లా యూనిట్ పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది. అండ్ మనకు స్టేర్స్ కింద ఉన్న వాష్రూమ్ అనేది వీడియోలో కవర్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ ఏదైతే విల్లా యూనిట్ ఉందో ఇది సైట్ ఆఫీస్గా యూజ్ చేస్తున్నారు. అండ్ గ్రౌండ్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు వీడియోలో కవర్ చేశాను. నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు పటాన్చెరు మనకి ఈ లొకేషన్కి సర్వీస్ రోడ్కి నియర్ బైగా ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3కి నియర్ బైగా ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్లో మనకు అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో గేటెడ్ కమ్యూనిటీ విల్లాస్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ విల్లా యూనిట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు పూజా గదికి సంబంధించిన స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఆ స్పేస్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి. అండ్ మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ ఉంది. పూజా గది ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఈ బాల్కనీ స్పేస్ వచ్చేసి మనకు విల్లా యొక్క ఫ్రంట్ ఎలివేషన్ కిందకి వస్తుంది. టోటల్ ప్రాజెక్ట్లో మనకు విల్లాస్ వచ్చేసి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అండ్ ఇందులో మనకి ఈస్ట్ ఫేసింగ్ సంబంధించిన విల్లా యూనిట్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది. ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది. సింగిల్ విండో అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారండి. ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ అవైలబుల్ ఉందండి. అండ్ హోమ్ థియేటర్ సంబంధించిన స్పేస్ కూడా మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారు. అది కూడా మీకు వీడియో కంటిన్యూషన్లో కవర్ చేస్తాను. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి, మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది. బెడ్రూమ్ సైజ్ అయితే మనకు చాలా స్పేషియస్గా ప్రొవైడ్ చేశారు. 2 సైడ్స్ మనకు విండో అనేది అవైలబుల్ ఉంది. దీని ఫ్లోరింగ్ కూడా మనకు వుడ్ టైల్ ఫ్లోరింగ్ ఇచ్చారండి. అండ్ ఇక్కడ సంబంధించిన వార్డ్రోబ్స్ అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ ప్రొవైడ్ చేశారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. కమ్యూనిటీలో ఇంటర్నల్గా మనకు G+3 ఫ్లోర్స్ తోటి ఒక క్లబ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. అవుట్డోర్ అమ్యూనిటీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. క్లబ్ హౌస్లో వచ్చేసి మన కమ్యూనిటీ హాల్, మల్టీపర్పస్ రూమ్స్ అండ్ గెస్ట్ రూమ్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కూడా మీకు 100% ఏరియా అనేది కవర్ చేశాను. నెక్స్ట్ మీకు సెకండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుందండి. అండ్ మన కమ్యూనిటీస్ కింద క్లబ్ హౌస్లో టేబుల్ టెన్నిస్, ఇంటర్కామ్ ఫెసిలిటీ, అండ్ మనకి అవుట్డోర్ అమ్యూనిటీస్ కింద క్రికెట్ పిచ్, హాఫ్ బాస్కెట్బాల్ కోర్టు,
స్విమ్మింగ్ పూల్ ప్రొవైడ్ చేస్తున్నారండి. కిడ్స్ పూల్ కూడా అవైలబుల్ ఉంది. జిమ్ ఫెసిలిటీ ఉంది. యోగా సెంటర్, సెలూన్, పవర్ బ్యాకప్ కమ్యూనిటీకి కామన్ ఏరియాకి అవైలబుల్ ఉందండి. జాగింగ్ అండ్ వాకింగ్ ట్రాక్ అనేది మన కమ్యూనిటీలో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మనకి అవుట్డోర్ జిమ్, చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది అవైలబుల్ ఉంది. ఇది 4th బెడ్రూమ్. మీరు ఇప్పుడు వీడియో చూస్తుంది. దీనికంటే ప్రీవియస్గా మనకు హోమ్ థియేటర్ సంబంధించిన రూమ్ అనేది కవర్ చేశాను. ఇది బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్. ఆల్మోస్ట్ మీకు ఫ్లోర్ ప్లాన్ అయితే క్లియర్గా కవర్ చేశానండి. ఏదైతే అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్న ఈస్ట్ ఫేసింగ్ విల్లా యూనిట్ అయితే ఏ విధంగా అయితే ఉంటుందో, మనకు వన్స్ కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత యాజ్ టీజ్గా మనకి విల్లా యూనిట్ ఈ విధంగానే ఉంటుందండి. ఇది మనకు టెర్రస్ ఏరియా. ఇక్కడ వాష్ ఏరియా కూడా అవైలబుల్ ఉంది. పైన మనకు సెకండ్ ఫ్లోర్లో కూడా కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. అండ్ మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 3 అనేది మనకు ప్రాజెక్ట్ సైట్ లొకేషన్ నుంచి మీకు క్లియర్గా వీడియోలో కవర్ చేస్తున్నాను. ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. డైరెక్ట్ ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో అవైలబుల్ ఉన్నాయి. అండ్ మీ ప్రజెంట్ మన ప్రాజెక్ట్ స్టేటస్ ఏదైతే ఉందో కన్స్ట్రక్షన్ స్టేజ్ అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను. ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్ యూ.